ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్కి చేరుకుంది. అంచనాలకి తగ్గట్టుగానే ఆడుతూ వరుస విజయాలను సాధించి రాయల్గా ఫైనల్లోకి అడుగుపెట్టేసింది. ఈ ఆదివారం న్యూజిలాండ్తో దుబాయ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. అయితే ఇద్దరు సీనియర్ ప్లేయర్స్కు ఇదే చివరి ఐసీసీ మ్యాచ్ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వారెవరూ కాదు, ఒకరు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ కాగా మరొకరు ఆల్రౌండర్ జడేజా. ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో వీరు అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే ఈ ట్రోఫీ తర్వాత వీరు మరొక ఐసీసీ టోర్నీలో కనిపించకపోవచ్చట. జడేజా ఇప్పటికే టీ20 ఫార్మేట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే 2027లో సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ జరుగుతుంది. ఆ సమయానికి జడేజా అందుబాటులో ఉండకపోవచ్చు. ప్రస్తుతం జడేజా వయస్సు 36 ఇయర్స్. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ జడేజాకు గట్టి పోటీనిస్తున్నారు. కాబట్టి అతను క్రికెట్లో ముందు కొనసాగడం కష్టంగానే కనిపిస్తోంది. ఇక టీమిండియా ఫాస్ట్ బౌలర్ షమీ త్వరలో భారత క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నాయి. అతని ఫిట్నెస్ సమస్యలు అతని కెరియర్ని వెనక్కి లాగుతున్నాయి. అందుకే షమీకి కూడా ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చివరి ఐసీసీ టోర్నీ కావచ్చు. ఇక 2026లో జరిగే టీ20 వరల్డ్ కప్కు షమీని ఎంపిక చేసే అవకాశాలు లేవు. అర్షదీప్ సింగ్, బుమ్రా, హర్షిత్ రాణా లాంటి పేసర్స్ టీ20 జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నారు. పైగా టీమిండియా యాజమాన్యం యంగ్ ప్లేయర్స్పై దృష్టి పెడుతోంది. ఈ నేపథ్యంలో షమీ టీ20 వరల్డ్ కప్కు చోటు దక్కించుకోవడం కష్టమే. కానీ 34 ఏళ్ల షమీ 2027లో జరగబోయే వన్డే వరల్డ్ కప్ టైంకి పూర్తి ఫిట్నెస్తో జట్టులో స్థానం సంపాదించడం దాదాపుగా అసాధ్యం.